తిరగకుండా మీరు చూసుకోవాలని మీ పిల్లని నేను ఇట్స్ అ రిక్వెస్ట్. అండ్ ఆల్సో ప్లీజ్ అవాయిడ్ వాకింగ్ వెన్ ద చర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సో వీలైనంత వరకుగా మీరు కూడా డిస్టర్బెన్స్ కలగకుండా అటు ఇటు తిరగకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను. సో ఇట్ కాజెస్ డిస్టర్బెన్స్, దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. సో మీరు కూడా అర్థం చేసుకోవాలని, అందరితో పాటు సహకరించాలని కోరుతున్నాను. ఆమెన్. సో అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫీడ్ ఫుడ్. ఎవరైనా చాక్లెట్స్ అలాంటివి కూడా ఇవ్వాలనుకున్నట్లయితే ప్లీజ్ టేక్ యువర్ చిల్డ్రన్ డౌన్. లెట్ us రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఆమెన్. సో అందరూ కూడా నో వన్ విల్ బీ ద వాలంటీర్స్. మీ యొక్క పిల్లలను, మిమ్మల్ని, మీ హృదయాన్ని దేవుడి ముందు మీరే భద్రపరచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ అండ్ టేక్ అ మూమెంట్ టు సైలెన్స్ యువర్ ఫోన్స్ యాజ్ వెల్. మీ ఫోన్స్ని కూడా సైలెంట్లో ఉంచుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూత్ ఆర్ దేర్, ప్లీజ్ టేక్ దేర్ హెల్ప్. ఆమెన్. సో టుడేస్ వర్డ్, నేను దీని గురించి నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను యాక్చువల్గా అయితే నేను లాస్ట్ వీక్ నేను చెప్పిన విధంగా నేను యూనిటీ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. కానీ దేవుడు నాతో వేరే విషయం గురించి దేవుడు మాట్లాడినట్టుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అండ్ ఐ బిలీవ్ దిస్ ఈజ్ వాట్ ద చర్చ్ నీడ్స్. అట్లీస్ట్ మన చర్చ్లో దేవుడు ఆయన చేస్తున్న ముందడుగు వేస్తుండగా ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ఏం చేస్తున్నారో ఆయన దాని గురించి ఆయన మాట్లాడుతున్నట్టు. అండ్ ఇట్స్ అ ప్రాఫెటిక్ వర్డ్, ఐ బిలీవ్. నేను నమ్ముతున్నా అది దేవుని యొక్క ప్రవచనముగా నేను నమ్ముతున్నానండి. అండ్ వెన్ గాడ్ స్పీక్స్ టు అస్, హీ వాంట్స్ టు టేక్ అస్ ఫార్వర్డ్. దేవుడు ఎప్పుడైనా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు మనము ఒక అడుగు నుండి ముందు అడుగు వేయడానికే దేవుడు మాట్లాడతారు. కొన్నిసార్లు సమ్టైమ్స్ వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. మనకు అవి నచ్చినా నచ్చకపోయినా మనము దేవునితో ముందడుగు వేయాలన్నట్లయితే మనము కొన్ని దేవుడు చెప్పినట్టుగా మనం మార్చుకున్నట్లు అయితేనే ముందడుగు వేయగలుగుతాం. ఆమెన్. వెన్ ద క్లౌడ్ ఈస్ మూవింగ్, ఇఫ్ యూ వాంట్ టు మూవ్, నేను అక్కడే కూర్చుంటాను, వెళ్తే వెళ్ళని అనుకున్నట్లయితే యూ విల్ బీ ద లూజర్. ఆమెన్. మనము దేవుని యొక్క సమయాన్ని మనము పోగొట్టుకుంటాం. మనం ముందడుగు వేయలేము. ఇఫ్ యూ వాంట్ టు మూవ్, యూ హ్యావ్ టు గెట్ అప్. నేను అట్లనే ఉంటాను, నేను ఈ విధంగా కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నట్లయితే యూ విల్ బీ వేర్ యూ ఆర్. బట్ ఇఫ్ యూ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకొని దేవుని యొక్క మేఘము అది ఎలా ప్రవాహం అవుతుందో, దేవుని యొక్క ఆత్మ ఎటువంటి విధముగా ప్రవాహం అవుతుందో, మనము ఫ్రీగా దేవుని సన్నిధిలో తెరవబడిన హృదయంతో మనల్ని మనము అప్పగించుకున్నట్లయితే ఓన్లీ దెన్ క్యాన్ వి సోర్ విత్ హిమ్. ఆమెన్. దేవుని వాక్యంలో గలేషియన్స్లో రాసింది, వెన్ యూ ఈల్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం నాకు కాదు, ఇది ఎందుకు వీరు చెప్తున్నారు అవన్నీ కూడా యువర్ సెన్స్ అండ్ రీజన్, వెన్ యూ కీప్ ఇట్ అసైడ్, నీ యొక్క హృదయ ధ్యానము, మీ ఆశలు ఇవన్నీ పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారని నేను గనక అంగీకరించినట్లయితే యూ విల్ సోర్ అబౌవ్ దిస్ ఎర్త్. ఆమెన్. నేను ఎలా ఉంటామండి, ఈ యొక్క భూలోకము కంటే ఈ యొక్క భూమి మీద వాటి మీద నుండి ఒక పక్షిరాజు వలె ఆయనతో పాటు వాటి మీద ఎత్తైన స్థలంలోకి మనము పైకి ఎగరగలుగుతాం. ఓన్లీ ఇఫ్ యూ క్యాన్ ఈల్డ్ టు ద లార్డ్. మనందరం కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఆమెన్. సో ద లార్డ్ వాస్ టాకింగ్ అబౌట్ అ ప్లమ్ లైన్, ఒక దూలం గురించి. ఇఫ్ యూ కెన్ సీ ద ఇమేజ్, అది ఒక ఇమేజ్ని మీరు చూసినప్పుడు ఒక దూలము, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇట్ ఇస్ స్ట్రైట్, అది నిలువుగా ఉంటుంది. దాని కింద ఒక భారమును పెడతారు. ఎందుకంటే నిలువుగా చూడటకు ఏదైనా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ బిల్డింగ్ ఆ కాలంలో మనకు ఉన్న మెజర్మెంట్స్ లేవు కాబట్టి వారందరూ కూడా ఒక దూలమును వారు ఉపయోగిస్తున్నారు. దే ఆర్ యూజింగ్ అ ప్లమ్ లైన్, దట్ ఈస్ కాల్డ్ అ ప్లమ్ లైన్. దాన్ని ఉపయోగించి దే విల్ అలైన్ ఇట్ టు ద స్ట్రైట్ లైన్. అంటే ఒకవేళ అది వంకరగా ఉన్నట్లయితే, అది ఒకవేళ కొంచెము వంగినట్లయితే దాన్ని మళ్ళీ నిలువుగా నిలబెట్టడానికి ఈ యొక్క పరికరమును వారు ఉపయోగించేవారు. ఆమెన్. సో వేర్ డిడ్ ద లార్డ్ స్పీక్? ఇన్ ఆమోస్ 7 and 8 చదువుదాం ఒకసారి. ఆమోస్ గ్రంథమును 7 and 8 చదువుదాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం 7 and 8. Chapter 7 verse 7 and 8. 7వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుందాం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబెట్టి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను.
8th వర్స్లో ఏమని రాస్తుందంటే, నేనికను వారిని దాటిపోను. యెహోవా ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. ఓకే, మట్టపు గుండు. ఓకే, మట్టపు గుండు. సో ఒక్కొక్క నేను తెలుగులో కొన్ని ఒక దగ్గర చూసినప్పుడు అది దూలంగా రాసింది, ఐ డోంట్ నో. సో ఇట్ ఇస్ కాల్డ్ అ ప్లమ్ లైన్. ఆమెన్. ఏదైతే ఏమని ఆ పరికరం అయితే మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నానండి. మీరు గమనించాలా, అందుకే నేను ఆ యొక్క పదము కరెక్ట్ చెప్తున్నానో లేదో నాకు తెలీదు. బట్ ఆ యొక్క పరికరంను మీరు చూసినప్పుడు అది ఎందుకు ఉపయోగిస్తారంటే, అది ఎందుకు అంటే ఏదైనా వంకర టింకర్గా ఉన్నట్లయితే ఒక ప్రదేశంలో ఒక ఇఫ్ సంథింగ్ ఈజ్ బీయింగ్ బిల్ట్, అక్కడ ఏదైనా సిద్ధపరుస్తున్నప్పుడు ఆ యొక్క అంటే ఒరిగి ఉన్నా సరే ఎలా తెలుస్తుంది వారికి అంటే, ఈ యొక్క పరికరమును వారు పెట్టినప్పుడు ఆ యొక్క నిలువుగా లేనట్లయితే ఈ యొక్క పరికరంను పట్టుకొని వారు దాన్ని సరి చేసుకుంటూ వారు వెళ్ళేవాళ్ళు. ఆమెన్. సో ద లార్డ్ వాజ్ స్టాండింగ్ దేర్. వాట్ ఈస్ ద లార్డ్ స్పీకింగ్ టు అస్? దాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ద లార్డ్ ఈస్ మెజరింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ అ స్పిరిచువల్ లైఫ్. దేవుడు మన జీవితంలోని ఒక ప్రమాణాలను, అంటే మనం ఎటు విధంగా మనం జీవిస్తున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితం ఎటు విధంగా ఉంది, మన యొక్క కుటుంబంలో మనం ఎలా దేవునిలో ఎదుగుతున్నాం, మన యొక్క నిర్ణయాలు ఎట్టి విధంగా ఉన్నాయి, ఆర్ వి ఇన్ లైన్ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్? దేవుని సత్యముతో అది అనుసంధానముగా ఏకముగా ఉన్నాయా లేదా? ద లార్డ్ వాంట్స్ టు మెజర్ అవర్ లైఫ్. ద లార్డ్ ఇస్ ఇన్ అవర్ మిడ్స్ట్. దేవుడు మన మధ్యన ఉన్నారని నేను చెప్పాలని ఆశపడుతున్నానే అండి. ద లార్డ్ సేస్ హీ ఈజ్ మెజరింగ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాన్ని ఆయన కొలుస్తున్నారు, ఆయన చూస్తున్నారు. హీఈస్ పుట్టింగ్ అ ప్లమ్ లైన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హీఈస్ పుట్టింగ్ అ ప్లమ్ లైన్ ఇన్ అవర్ చర్చ్ టు సీ ఆర్ వి ఆఫ్ ఆర్ ఆర్ వి స్ట్రైట్. మనము గనక పక్కకి ఒరిగి ఉన్నామా లేదా, మనము నిలువుగా ఆయన యొక్క సత్యంలో మనం నుంచొని ఉన్నామా లేదా అని దేవుడు ఆయన చూడాలని ఆశపడుతున్నాడండి. మే వి నెవర్ ఫర్గెట్ వాట్ ద లార్డ్ ఇస్ డూయింగ్. దేవుడు మన మధ్య చేయాలని ఆశపడుతున్నారండి. హీ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆమోస్ ఏం చూశాడు? ఐ సా ద లార్డ్ స్టాండింగ్ ఆన్ అ వాల్ బిల్ట్. ఆమెన్. ఒకసారి చదవండి, 7వ వచనం చదవండి. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి, ఆయన చక్కగా కట్టబడిన ఒక గోడ మీద ఆయన నుంచొని ఏం చేస్తున్నారండి? ఆ యొక్క ప్రజల యొక్క జీవిత విధానమును ఆయన గమనించి, ఆయన ఈ పరికరంను పట్టుకొని వీరి జీవితము నిలువుగా నా యొక్క సత్యములో ఉందా లేదా, ఆర్ దే ఆఫ్? కొంచెము చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అండి, వి థింక్ దట్ వి విల్ ఫాల్ ఫ్రమ్ ద, అంటే మనము ఎత్తైన స్థలంలోకి వెళ్ళి మనము ధనామని కింద పడము. వి విల్ నెవర్ ఫాల్ లైక్ దట్. కానీ మనకేం జరుగుతుందంటే, మెల్లమెల్లగా మనం జారుకుంటూ దేవుని సత్యంలోకి మెల్లమెల్లగా, సత్యము నుండి మెల్లమెల్లగా జారుకొని పక్కదారి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. దట్ ఈస్ హౌ వి గో ఆఫ్. ఆమెన్. మనకి తెలియకుండానే మనం మెల్లమెల్లగా మనము మన యొక్క దేవుని యొక్క సత్యము నుండి తెలియకుండా మనము చాలాసార్లు తప్పుతూ ఉంటాం. ఆమెన్. సో మెనీ టైమ్స్ వి బిలీవ్ దట్ నేనేం పడిపోలేదే, నేనేం కింద పడిపోలేదు, దేవుడు నేను కాదనిలేదే. దేవుడిని మనం వద్దంటామా అండి? దేవుడిని మనము ఈయన నా దేవుడు కాదని ఒక రోజు పొద్దున్న లేచి మనం అంటామా? ఎవరేమైనా దేవుడు నా దేవుడు కాదని చెప్తామా? ఎవరైనా చెప్పము. వీ విల్ నాట్ డూ దట్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ విల్ స్లైడ్ డౌన్ దట్ పాత్. ఆమెన్. ఆ యొక్క మార్గము నుండి నీకు తెలియకుండానే నువ్వు జారిపోతున్నట్లుగా అది తెలియకుండానే జరిగిపోతుంది. ఆమెన్. సో నాట్ బికాస్ we wake up one day and we say he is not my lord. మనం అట్లా చెప్పమండి ఎవరం కూడా. కానీ సత్యము గనక మన జీవితము మనకి ఎక్కువగా కనిపిస్తూ, మన భావోద్రేకాలు గొప్పగా ఉన్నాయి, మన పరిస్థితులు దేవునికి సత్యం కంటే గొప్పగా కనిపించినప్పుడు ఏమవుతుందంటే, ద ట్రూత్ ఆఫ్ గాడ్ విల్ బి వెరీ వెరీ షాలో. అది స్పష్టము లేకుండా, అది నీ మీద ఎటువంటి హస్తము లేకుండా, దానికి ఎటువంటి ఒక ప్రభావము లేకుండా నీ జీవితము తయారవుతుందిగా మనం చూస్తున్నామండి. దట్ ఈస్ హౌ వి గో ఆఫ్. అట్టి విధంగానే మనము మన యొక్క దేవుని యొక్క సత్యం నుండి మనం ఎలా వెనకడుగు వేస్తూ మనము అటు ఇటు గిసులాడతామంటే, వెన్ యువర్ లైఫ్ బికమ్స్ గ్రేటర్ దెన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. నీ జీవితము, నీ యొక్క భావోద్రేకాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారో అన్నికంటే నా జీవితంలో ఏం జరుగుతుంది అన్నది గొప్పగా మనలో ఉన్నట్లయితే, దట్ ఈస్ వేర్ వి గో ఆఫ్ ఫ్రమ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్పష్టమైన సత్యము నుండి మనం ఏమవుతామండి? కొంచెము వంగడము మొదలు పెడతాం. అది ఒక్కసారిగా జరగదు.
ఒక 1 yearలో 2 yearsలో ప్రతిసారి కూడా నీకు ఏదో అనుభవం జరుగుతుంటుంది. నీలో నిరాశ కలగచ్చు, నీలో ఒకవేళ సంపాదించుకోవాలని ఒక ఆశ గొప్పగా ఉండొచ్చు, లేదా నేను ఎప్పుడు కూడా నేను మంచిగా ఉన్నట్లయితే చాలు అనుకున్న ఆలోచన విధానం కావచ్చు. ఇవన్నీ కూడా వాట్ ఈస్ ట్రైంగ్ టు పుట్ నీ యొక్క దృష్టి నీ మీద ఎక్కువగా గనక నీవు దృష్టి పెట్టినట్లయితే యువర్ పిక్చర్ విల్ బి ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ యొక్క జీవిత విధానము, నీ యొక్క నిర్ణయాలు అవన్నీ కూడా నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ మనము అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఇట్ విల్ నెవర్ బీ విత్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. సత్యంలో మాత్రం అది ఉండవండి. ఆమెన్. అండ్ వితౌట్ అవర్ నాలెడ్జ్, మనకి తెలియకుండానే సరేలే ఒక వీక్ మనం, అంటే ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్, మనకి తెలియకుండానే వాట్ గాడ్ నెవర్ కాల్స్ నార్మల్, ఏదైతే జీవిత విధానము ఆయన ఇది ఓకే సాధారణమైనది ఆయన చెప్పరో అవి మనకి ఎలా అవుతాయి? సాధారణమేలే, పర్లేదులే, మాకేం కాదులేదులే, మనం ఒకసారి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అన్నట్టుగా మనం తయారవుతామండి. అండ్ వీ హ్యావ్ ద నెగ్లిజెన్స్, దెర్ ఇస్ నో కమిట్మెంట్. ఒక కమిట్మెంట్ లేకుండా మనకి మెల్లగా మనం జారిపోతుంటాం. ఎందుకంటే మనకి కావాల్సినవి మనకి దక్కుతున్నాయి, మనకి ఆశీర్వాదం ఉంటుంది, వీ హ్యావ్ గుడ్ హెల్త్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అన్నీ బాగున్నాయి. కానీ దేవుని యొక్క ఒక పరికరము, ఆయన యొక్క యునో standard, the plumb line, when he measures you, you are off. If he thinks you are off, ఆయన గనక నీ జీవితంలో నువ్వు పక్కదారి తప్పుతున్నావు, కొంచెం వంగిపోయావు అన్నట్లయితే మనము సత్యముతో దేవుని మాటతో మనం సరి చేసుకుందామండి ఈ దినమున. ఆమేన్. సో ద లార్డ్ విల్ స్టార్ట్ మెజరింగ్ యువర్ లైఫ్. దేవుడు ఈ దినము నుండి నీ యొక్క జీవితాన్ని ఆయన, ఐఎమ్ ష్యూర్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు హిట్ యువర్ హార్ట్ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్ రాంగ్. నువ్వు ఎక్కడైతే ఇప్పుడు దాకా దేవుడు చెప్పలేదా అంటే చెప్పుంటారు, బట్ sometimes the Lord will highlight, amen, certain things. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఒక స్థలం నుండి ముందుకు స్థలంలోకి వెళ్ళాలని ఆయన ఆశపడ్డప్పుడు మనలో కొన్ని మార్పులు ఆయన ఇష్టపడతారు. ఆమెన్. అది సంఘంలో అయినా అయి ఉండొచ్చు, నీ కుటుంబంలో అయినా అయి ఉండొచ్చు, నీ జీవితంలో ఏదైనా ఆత్మీయంగా కానీ, ఫిజికల్, స్పిరిచువల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద లార్డ్ విల్ స్టార్ట్ మెజరింగ్ యువర్ లైఫ్. ఆయన తప్పకుండా హీ విల్ యూజ్ అ ప్లమ్ లైన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని ఆయన సరి చేయడానికి, ఒకవేళ నిలువుగా సత్యంలో నీ జీవితం నువ్వు నిలబెట్టి లేనట్లయితే, ఒకవేళ ఒరిగి ఉన్నట్లయితే మనతో దేవుడు మాట్లాడబోతున్నారండి. ఆమెన్. హీ విల్ ష్యూర్లీ కరెక్ట్ us. ఇట్ ఈస్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. అది దేవుని యొక్క కృప, ఆయన కనికరం అండి. ఇఫ్ ద లార్డ్ విల్ నాట్ టెల్ దట్ యు ఆర్ రాంగ్, యూ విల్ నెవర్ నో ఇట్. దేవుడు కనుక నువ్వు ఈ యొక్క స్థితిలో నువ్వు సరిగ్గా లేవని దేవుడు చెప్పకపోతే మనకి ఎవరికి అంత జ్ఞానం లేదండి, అంత జ్ఞానం, అంత తెలివి మనకి లేదు. వీ డోంట్ నో అంటిల్ ద లార్డ్ కన్విక్స్ us. ఈ యొక్క స్థలంలో నువ్వు తప్పు చేస్తున్నావు, సరి చేసుకో అని దేవుడు చెప్తే గనక, చెప్పకపోతే మనకి తెలీదండి. సో మే వీ హ్యావ్ అ హంబుల్ హార్ట్. ఒక తగ్గింపు గల హృదయంతో మనం ఈనాడు దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ఆమెన్. ప్లమ్ లైన్ ఇస్ సింపుల్, అది చాలా చిన్నదైన పరికరంగా ఉంది, కానీ వాట్ ఇట్ మెజర్స్ ఇస్ ఇట్ విల్ గివ్ యూ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఆమెన్. అది నీ యొక్క వాస్తవమైన జీవితాన్ని, దేవుని సత్యం అనేది నీ యొక్క వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. ఆమెన్. ఒకవేళ నీ యొక్క జీవితము ఆయన వాస్తవంలో లేదేమో మనం గమనించుకుందాం. ఆమెన్. యూ కాంట్ రిపేర్ వాట్ యు రెఫ్యూజ్ టు సీ. నీవు కనుక ఇది నాకు కాదు అని నువ్వు పక్కన పెట్టినట్లయితే దాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా సరి చేసుకోలేవండి. దేవుడు కనుక కొన్ని విషయాలు ఈ యొక్క అంశంలో నువ్వు సరి చేసుకోవాలి ఆయన చెప్పినట్లయితేనే నీవు నేను సరి చేసుకోవడానికి సిద్ధపరచుకుందాం. ఆమెన్. ఆమెన్. ఇఫ్ యు సే నో, then it's okay. The Lord is not going to punish you. దేవుడేం నిన్ను పరలోకం నుండి అగ్నేయం కురిపించాడు, లేకపోతే దేవుడు నీకేమైనా జరిగించాడండి. యూ విల్ బీ యాజ్ యూ ఆర్. నువ్వు మార్పు లేకుండా అట్టి విధంగానే ఉండిపోతావే. కానీ ఒకవేళ నీ హృదయంలో ఒక దేవుని ఆత్మతో నింపబడి ఆయన ముందు మనము దీన మనస్కులై ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఆమెన్. సో వేర్ వి ఆర్ డౌన్ హీ విల్ లిఫ్ట్ అండ్ మేక్ అస్ స్ట్రైట్. ఆయన సత్యంలోంచి మనం ఒరిగినట్లయితే ఆయన తన హస్తమును పెట్టుకొని నిలువుగా ఆయన నిలబెడతారు. ఆమెన్. ఆమెన్. వేర్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏ అంశంలోనైనా అయి ఉండొచ్చు. కొంతమందికి ఆత్మీయ పరంగా అయి ఉండొచ్చు, కొంతమందికి ఫిజికల్గా అయి ఉండొచ్చు, కొంతమందికి శరీరంలో స్వస్థత అయి ఉండొచ్చు, సమాధానములో, జ్ఞానములో. వేర్ ఆర్ వి ఆఫ్? మనం ఎక్కడ ఒరిగి ఉన్నాం, మనం ఎక్కడ తప్పిపోయాము? దేవుడు మన హస్తాన్ని పట్టుకొని దేవుడు పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నాడండి. హీ వాంట్ టు హోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ లిఫ్ట్ యూ అప్ స్టాండింగ్ స్ట్రైట్ బిఫోర్ హిమ్. ఆయన యందు నిలువుగా నువ్వు నిలబెట్టి నిన్ను నన్ను నిలబెట్టి మన యొక్క జీవితాన్ని ఎలా నిలబెడతారండి? విజయవంతంగా దేవుడు నిలబెడతారు. ఆమెన్.
వి డోంట్ వాంట్, మనందరం కూడా ఒరిగిన ఒక అంటే ఒక హౌస్ ఉందనుకోండి, ఒరిగిన ఒక ఇంటిలో మనం వెళ్ళి జీవించగలుగుతామా చెప్పండి? లేకపోతే మనకి నచ్చని మనకన్నీ మనం చూసుకుంటాం అనమాట, అన్నీ బాగున్నాయా లేదా, మనం అంత ఖర్చు పెడుతున్నప్పుడు మనము చూసుకోమా? తప్పకుండా చూసుకుంటాం. బట్ వై నాట్ వి చెక్ అవర్ లైఫ్? మనము ఒక ఫిజికల్ థింగ్, మనము ఈ రోజు ఉండి రేపు పొద్దున యూనో పోయే అటువంటి ఇంటి గురించే మనం అంతగా ఆలోచించినట్లయితే వై నాట్ వి థింక్ అబౌట్ అవర్ లైఫ్? ఆమెన్. మన జీవితము ఎక్కడ మనం తప్పాము, దేవుడు చెప్పిన మాట అనుసారంగా నేను జీవిస్తున్నానా లేదా అన్న సత్యంలో మనము చూసుకుంటూ నడుద్దాం. ఆమెన్, ఆమెన్. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు లివ్ లైక్ వీఆర్ గోయింగ్ టు, ఇవాళ సర్వైవ్ అవుతే చాలు, ఇవాళ నేను గట్టెక్కితే చాలు, ఇవాళ నాకు ఆశీర్వాదం వస్తే చాలు అన్నట్టుగా మనం గనక జీవించినట్లయితే మన క్రైస్తవ జీవితము ఎలా ఉంటుందండి? చెప్పబడిపోయిందిగా ఉంటుంది. ఆమెన్. ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్. దేవుని సత్యం అలా లేదండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సే లార్డ్, ఇవాళను ఈ యొక్క దినం అంటే ఫిజికల్గా మనము గట్టెక్కాము అన్నట్టుగా మనం జీవించద్దు. let us have a focus on our spiritual life. మన ఆత్మీయ జీవితం మీద ఒక ధ్యానమును మనం పెడదామండి. మనం చాలా వెనకడుగు వేస్తున్నాం. ఆమెన్. we have to take charge over our spiritual life. మన ఆత్మీయ జీవితానికి మనము ఒరిగి ఉన్నాము, మనం ఎక్కడ వంగిపోయి ఉన్నాము, మనము దాన్ని తీసుకొని దేవుని హస్తమును మనం పట్టుకున్నామండి. ఆమెన్. సో the plumb line, it doesn't show that the wall, అంటే అది యొక్క గోడ వంపుగా ఉంది అది అన్నట్టే కాదు, కానీ ఇట్ విల్ షో హౌ ఫార్ ఇట్ ఈస్ లీనింగ్, ఎంతగా ఒరిగిపోయిందో కూడా చెప్తుందంట. అంటే దేవుని సత్యం మనకి ఏం చెప్తుందండి? నువ్వు తప్పిపోయావు అనే కాకుండా ఎంతగా మనము ఒరిగిపోయాము, ఎంతగా వంగాము అని కూడా చెప్తుంది దేవుని మాట. ఆమెన్. హౌ ఫార్ హ్యావ్ వి గాన్? వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. మనం వెనక్కి వద్దామండి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క మాట ఏమని చెప్తుందంటే సామ్ 1:1 ఒకసారి చదువుదామండి. ఐ వాంట్ టు మెన్షన్ దిస్. సామ్ 1:1. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం చూసుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఆమెన్. మొదటిగా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే అండి, యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్ వేర్ యు ఆర్ వాకింగ్. నీ యొక్క జీవితమును గనక ఒక లోకపరమైన వాడి యొక్క జీవితంలాగా నీ యొక్క స్టాండర్డ్స్, నీ యొక్క జీవిత విధానం, నీ జీవితం అంతా కూడా నేను సంపాదించి, నేను మంచిగా ఉండి, నా పిల్లలకి ఆస్తి నేను పెట్టి, నేను సంతోషంగా ఉండి, నాకు ఒక పూట తినే ఆహారం ఉండి, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నట్లయితే ఇది చాలు అన్నట్టుగా మనం జీవించినట్లయితే, if that is all life is about, then we are in trouble. ఎందుకంటే this world is going to fade away. ఈనాడు ఉన్న నీ చేతిలో ఉన్నది రేపు పొద్దున అది ఉంటుందో లేదో కూడా తెలియని అటువంటి వాటి మీద నీ జీవితాన్ని ఆధారపెట్టుకుంటూ మనము జీవించినట్లయితే యు ఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్. ఆమెన్, ఆమెన్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మన జీవిత విధానమును ఒక లోకపరమైన వాడి యొక్క జీవిత విధానంలో నువ్వు నడవకుండా, అటువంటి మార్గంలో నిన్ను నువ్వు నిలబెట్టుకోకుండా, వారికంటే దేవుని సత్యంను పట్టుకొని నువ్వు ముందడుగు వేయాలండి. ఆమెన్. అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నారు. ఇట్స్ ద సటిల్ కాంప్రమైజెస్, చిన్నవి అనమాట, రాజీ పడతా అనమాట. ఏం కాదులే, ఏమవుతుందిలే, దాన్ని మనం ఎలా సమర్థించుకుంటామంటే, వారు మంచిగా లేరు కాబట్టి నేను వెళ్ళను, వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి నేను చేయను. సో మనల్ని మనం అలా రాజీ పడడానికి సమర్థించుకున్నట్లయితే వీఆర్ గోయింగ్ ఆఫ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. మనకి తెలియకుండా మనము దేవుని సత్యంలోంచి మనం వంగిపోతున్నామండి. ఆమెన్. ఇట్స్ దోస్ లిటిల్ ఆఫెన్సెస్. నీ హృదయంలో కోపం పెట్టుకొని ఉంటావు అండ్ నువ్వు సమర్థించుకుంటావు. అవును దేవా, కోపపడరా, వాళ్ళు తప్పు చేశారు కదా, నేను వారికి చెప్పొద్దా అంటే స్పిరిచువలైజ్ చేసుకుంటాం అన్నట్టు, ఆత్మీయంగా మనల్ని మనము సమర్థించుకుంటాం. ఇట్ ఈస్ రాంగ్. ఆమెన్. దేవుని సత్యం ఏం చెప్తుందండి? మానవ యొక్క భావోద్రేకాలు దేవుని యొక్క నీతిని అది నెరవేరుస్తుందా? సో వై ఆర్ వి హిండరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? ఆమెన్. మూడవదిగా, డు నాట్ టాలరేట్ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్. ఆమెన్. మన యొక్క చేదు తత్వాన్ని మనం ఏం చేస్తామండి, చాలాసార్లు సమర్థించుకుంటాం. వాట్ ఈస్ సెల్ఫ్ పిటీ? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవా, సెల్ఫ్ పిటీ అంటే బిటర్నెస్ ఎలా మొదలవుతుందంటే, యు ఆర్ వెరీ సారీ ఫర్ యువర్ లైఫ్. యు ఫీల్ వెరీ సారీ. అంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది దేవా, నేను ఇంతగా ప్రార్థించాను కదా,
You are being very bitter. Amen. So if you are doing that, I can tell you with good experiences what I have seen. నీవు నేను గనక అటు విధంగా ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ విత్ సెల్ఫ్ పిటీ బిఫోర్ ద లార్డ్, దేవుని యొక్క నీతిని నువ్వు పక్కన పెట్టి, మనందరికీ నిరాశ కలిగిన పరిస్థితులు వస్తాయండి, మనందరికీ కూడా మనల్ని కిందకి లాగే పరిస్థితులు వస్తాయి. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ మూవింగ్ ఫ్రమ్ దేర్, నువ్వు అక్కడే కూర్చొని నీ జీవితం అంతా కూడా దాని మీద నువ్వు ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ యువర్ బిల్డింగ్స్ ఆన్ సెల్ఫ్ పిటీ, నీ యొక్క అది ఎలా ఉంటుందంటే, నేను చాలా దీనుడును అందుకే ఇదంతా జరుగుతుంది అని మనం అనుకోవద్దు. దట్ ఈస్ నాట్ వీ వాంట్ టు థింక్. ఆమెన్. మనల గురించి అది కాదండి మనము ఆలోచించుకోవాల్సిన, అలా ఆలోచించుకోవద్దు. నో సెల్ఫ్ పిటీ. ఆమెన్. ఇట్ ఈస్ అ డేంజరస్ ఫీలింగ్ వెన్ యు ఆర్ ఫీలింగ్ సారీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆమెన్. నన్నే అంటారు, నా మీద దేవుడు చాలా గొప్ప ఆత్మ ఉంది కాబట్టి దేవుడు అంటే అందరూ నన్నే అంటారు, నేనంటే నచ్చదు. ఇవన్నీ ఎలా అనిపిస్తాయి అంటే స్పిరిచువలైజ్డ్గా ఉంటాయండి ఇవన్నీ. బట్ వాట్ ఇట్ ఈస్ యు ఆర్ థింకింగ్ హై అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఒక్క చిన్న మాట వినంగానే మనం ఏమంటే ధనాలని కింద పడి యు ఆర్ సో సెల్ఫ్ పిటీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఎంతో బాధపడతావు. హూ ఆర్ వీ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? మనం ఎటువంటి వారం అండి? దేవుని ఆత్మ లేకుండా మనం ఎటువంటి వారం అండి? ఏమి లేని వారము. ఆమెన్. We don't have to feel great about our anointing. We don't have to feel great about our gifts. మనకు దేవుడు ఇచ్చిన బహుమానాలను మనం బహుమానంగానే ఉంచుకుందాం, కానీ దాన్ని పట్టుకొని నన్ను గొప్ప చేయలేదు, నన్ను చూడలేదు, నేను గొప్పగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను బాగా వాడుకుంటున్నాడు కాబట్టి నన్ను దే ఆర్ ఫీలింగ్ జెలస్. యూ డోంట్ హ్యావ్ టు. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా అనుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమెన్. దాని గురించి నువ్వు ఆలోచించి దాని గురించి దేవుడు వాళ్ళ ముందు నన్ను నిలబెట్టాలి, ఇలాంటి ప్రార్థనలు ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ, ఇట్ విల్ పుట్ యూ ఇన్ ట్రబుల్. ట్రస్ట్ మీ. ఇవన్నీ కూడా, ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు నిన్ను నిలబెడతారండి, తప్పకుండా నిలబెడతారు. కానీ నీ హృదయము మారదు. ఒకసారి ఆ యొక్క పరిస్థితుల్లో నిలబెట్టారనుకోండి, ఇంకొక పరిస్థితి రాగానే నీ హృదయం ఎలా అవుతుంది? మళ్ళీ చేదుగా తయారవుతుందే, కానీ దేవుడు చేసిన కార్యంను నేను గుర్తు చేసుకోలేమండి. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ సెల్ఫ్ పిటీ, నిన్ను గురించి నువ్వు నన్ను ఎవరు నేను ఎప్పుడు చూసినా నన్ను కిందకు లాగుతారు, నన్ను ఇట్లా చేస్తారు, నన్ను అట్లా చేస్తారు అనుకున్నట్లయితే యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మంచితనం ఎప్పుడు చూడలేవండి. ఆమెన్. దట్ ఈస్ వెరీ డేంజరస్. చాలా భయంకరమైన పరిస్థితి అది. వై? దేవుని నీతి అది కాదండి. when you are in God's presence and if you feel the hurt, ఒకవేళ ఒకరి పట్ల కానీ ఒకరి వల్ల కానీ మనకి గనక ఏదైనా జరిగినట్లయితే put it in God's presence and understand this. నేను గొప్పవారము కాదండి. Amen. You and I are not great. That is why God has not loved us. He loved us because He is love. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించారండి? ఆయన ప్రేమ కాబట్టి. సో because He forgived us, ఆయన మనల్ని క్షమించినందుకు మనం క్షమించి ముందడుగు. We have to have the joy of the Holy Spirit. Some people, when you see them, they are always in this ఒకటే మోడ్లో ఉంటారనమాట. This mode they have, అంటే మనల్ని ఏమన్నా అనకుండా మనల్ని భద్రపరచుకోవాలి, రియాక్టింగ్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం జాగ్రత్త పడదామండి. ఇవన్నీ ఏంటంటే ఆత్మీయ పరంగా మనం సమర్థించుకుంటాం. దేవుని ఆత్మ గొప్పగానుంది, నేను గొప్పగా ఉన్నాను కాబట్టి ఏదో అంటున్నారు. డోంట్ స్పిరిచువలైజ్ థింగ్స్. ఆమెన్. లెట్ us కాల్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్. ఆమెన్. దేవుని యొక్క సత్యమును అట్టి విధంగానే మనం పిలుద్దామండి. మన హృదయము కరెక్ట్గా సరైనదిగా లేదంటే దేవుని సత్యముతో మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము మార్చుకుందామండి. డోంట్ థింక్ అబౌట్ అదర్ పీపుల్. దేవుడు పక్కన వారి గురించి ఎప్పుడు అడగారండి. నీ హృదయంలో ఆ దినమున ఏం జరిగింది, వారు అన్నందుకు వారిని ఏమన్నారు దేవుడు? యూ ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ ఓన్ హార్ట్. నీ హృదయం ధ్యానం గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాలి. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మర్చిపోయి నువ్వు ఎలా పరిశుద్ధంగా ఉండాలి అని నీ జీవితాన్ని పక్కన పెట్టుకోకు. డోంట్ లూజ్ యువర్ లైఫ్ విత్ లైఫ్. నీ జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి నీ హృదయాన్ని నువ్వు మర్చిపోకు. గాడ్ యువర్ హార్ట్. వాట్ ఎవర్ పీపుల్ మైట్ సే, నీ చుట్టుపక్కల ఏం జరిగినా సరే నీ హృదయం మాత్రం దేవుని యొక్క ఆత్మతో ఎప్పుడు నింపబడి ఉండాలని జాగ్రత్త పడదామండి. లెట్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఓవర్ఫ్లో ఇన్ అస్. మనలో ఉప్పొంగాలని మనం ఆశపడదామండి. ఆమెన్. గాడ్ విల్ నాట్ మేక్ యూ మిజరబుల్. ఆయన ఎప్పుడు కూడా నిన్ను సంతోషపెట్టేవాడు కానీ
ఈ భయంలో ఆందోళనలో దేవుడు ఎప్పుడు నువ్వు అక్కడే ఉండిపోవాలని దేవుడు ఆశించట్లేదు. ఆయన యొక్క శక్తి బలముతో అందులోంచి నువ్వు దాటాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. సమ్టైమ్స్ the prayer life becomes occasional ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ ఫస్ట్ రెస్పాన్స్. మనము ఎలా తప్పిపోతామంటే ఒక్కొక్కసారి మొదటిగా మనకి ఏదైనా సమయం ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మన స్పందన దేని మీద ఉంటుంది? ఇది ఎలా చేయాలి, భయము, ఆందోళన, అందరికీ కాల్ చేద్దాం, ఏం చెప్దాం అన్నట్టుగా మన స్పందన ఉంటుంది. అటువంటి స్పందన నీలో నాలో ఉన్నట్లయితే మనము వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీఆర్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన విధంగా మనం ముందడుగు వేయాలని మనం ఆశపడదామండి. లెట్ us చేంజ్ అవర్ లైఫ్స్. ఆమెన్. వెన్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ బైబుల్ బట్ యు ఆర్ ఓపెనింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ సేక్, నీకు ఏదో తెలుసుకోవాలి గొప్పగా అన్నట్టు మాత్రమే, కానీ ద బైబిల్ ఈజ్ నాట్ చేంజింగ్ యూ. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. నీ హృదయం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము నువ్వు అటు విధంగానే ఉన్నావు, ఆ దినమున నేను చాలా చేశా దేవుడి కొరకు అని అంటున్నావు అంటే యు ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. ఎవ్రీ టైం నీ ప్రెజెంట్ గురించే దేవుడు అడుగుతారండి. నువ్వు ఆ దినమున నేను ఏం చేశానని నువ్వు అన్నట్లయితే యు ఆర్ ఆఫ్ ఆల్రెడీ. నీ యొక్క మార్గము నుండి నువ్వు తప్పినావు. ఆమేన్. నేను ఆ దినమున నేను చర్చ్కొచ్చి ఇలా చేశాను, ఆ దినమున నేను అట్లా చేశాను, ఇప్పుడు ఎందుకు చేయడం, మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే. దట్ ఈస్ కాల్డ్ రెక్లెస్నెస్. ఆమేన్. అది ఏమవుతుందండి మన హృదయంలో? మనకెందుకులే, ఎవరో ఒకరు చేస్తారులే అనుకున్నట్లయితే యు ఆర్ బీయింగ్ ఆఫ్. యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ గాడ్ డైరెక్ట్లీ. యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. నువ్వు ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒకవేళ అది నీ హృదయ ధ్యానం అయినట్లయితే యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్ హిమ్సెల్ఫ్. దేవునికి నువ్వు స్వయంగా నీ జవాబు చెప్పుకోవాలి. దట్ ఈస్ అ రాంగ్ క్యారెక్టర్. అది తప్పు హృదయ ధ్యానం అండి. యూ హ్యావ్ టు ఓన్ your church. You have to own your family. ఇది నాది అని నువ్వు అనుకోవాలి. నా కుటుంబం నీ యొక్క బిడ్డలను నాది అని నువ్వు ఎలా అనుకుంటావు? దేవుడి సంఘంలో నువ్వు నాది అని ఎందుకు అనుకోవట్లేదండి? మనం ఎందుకు అనుకోవట్లేదు? దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇట్స్ అ ప్రాబ్లం ఇన్ అవర్ హార్ట్. మన హృదయ ధ్యానంలో తప్పు ఉన్నదండి, మార్చుకోవాలి మనం. ఆమెన్. ఆమెన్. దెర్ ఇస్ సైలెన్స్. ఆమెన్. లెట్ us చేంజ్ ద వే వి లివ్. మనము మన మార్గంలో మార్చుకుందామండి. ఓన్ యువర్ చర్చ్, ఓన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఇష్ట రాజ్యముగా మీ పిల్లలను కానీ మిమ్మల్ని కానీ మీ హృదయ ధ్యానం కానీ వదిలేకండి. ఓనర్షిప్. యూ హ్యావ్ టు టేక్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ సేక్రెడ్ అండి. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు నాకు 10 కోట్లు ఇచ్చేయాలి, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాలి అని మనం అందరం ప్రార్థిస్తాం కదా. దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవాలని మనం ప్రార్థిస్తాం కదా. ద ఆన్సర్ ఇస్ హియర్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఓనర్షిప్ ఫర్ వాట్ ఈస్ గివెన్ టు యూ, నథింగ్ విల్ బీ గివెన్ టు యూ. మనము ఇచ్చిన వాటిలోనే మనము మంచిగా మనము ఇంటెగ్రిటీతో నమ్మకత్వముతో నువ్వు ఇచ్చిన నీ సంఘంలో నువ్వు ఉండలేకపోతే దేవుడు ఎలా ఇస్తారండి గొప్పవి? మనం చెడుపుతాం. దేవుడు జ్ఞాని. సంసోనికి ఏం జరిగిందండి? he could not bear. ఆయన యొక్క గుణము, ఆయన యొక్క దేవుని యొక్క బలమును అది నాశనమకే దారి తీసింది. గాడ్ విల్ నాట్ గివ్ యూ లైక్ దట్. హీస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఆమెన్. మనం జాగ్రత్త పడదామండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఉన్న సంఘంలోనే నువ్వు ఒక నమ్మకత్వముతో సరిగ్గా లేకపోతే దేవుడు గొప్ప కార్యంలో నీ నుండి నా నుండి ఎలా చేస్తారు? మనం చిన్న వాటిల్లోనే మనము అటువంటి నమ్మకత్వంలో లేకపోతే డోంట్ బీ ఆన్సరబుల్ టు అస్. మాకు కొరకని కాదండి. యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్ హిమ్సెల్ఫ్. దేవునికి నువ్వు స్వయంగా నీ యొక్క హృదయ ధ్యానం గురించి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ద లార్డ్ ఇస్ మెజరింగ్ యూ అండ్ ఐ టుడే. నీ గురించి, నా గురించి, నీ కుటుంబంలో వాట్ ఆర్ యూ లెటింగ్ హ్యాపెన్? పిల్లలు ఉన్నారు కదా, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వదిలేసావా? దట్స్ అ ప్రాబ్లం. యూ ఆర్ టు మినిస్టర్ టు యువర్ చిల్డ్రన్. నీ యొక్క కుటుంబముకు, నీ యొక్క బిడ్డలకు దేవుని యొక్క ఆత్మ గురించి నేర్పించాలి. You have to see the fruit of what you are sowing. దేవుడి వాక్యంలో చెప్తుంది, do not be mocked. What you sow, so shall you. నువ్వు వారిలో ఎటువంటి బీజం వేసావో అవే కోసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యూ థింక్ దట్ చెప్తారులే, ఏదో చెప్పనీలే అంటే, ఇఫ్ వాట్ యుర్ సోయింగ్ యూ విల్ షూర్లీ రీప్. బీ కేర్ఫుల్. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్ అని దేవుడి వాక్యం చెప్తుంది. మనం జాగ్రత్త పడదామండి. ఎక్కడ మనం నాటుతున్నాం, ఎందులో మనం నాటుతున్నాం? మన యొక్క స్వభావంలో, మన యొక్క గొప్పతనంలో మనం నాటినట్లయితే మనం గొప్పగా అవుతామేమో, కానీ దేవుని యొక్క గుణమును మాత్రం వాటిలో మాత్రం మనము ఎదగమండి. ఆమెన్.
లెట్ us హ్యావ్ ఇంటిగ్రిటీ ఆఫ్ హార్ట్ టుడే. మనలో ఒక నమ్మకత్వంని మనం వెతుక్కుందామండి. వేర్ హ్యావ్ వి లెఫ్ట్ దట్ ఇంటెగ్రిటీ బిఫోర్ గాడ్? దేవుని ముందు ఆ నమ్మకత్వాన్ని మనం ఎక్కడ పోగొట్టుకున్నాం? ఆర్ వి లుకింగ్ అట్ పీపుల్? ఇఫ్ యూ లుక్ అట్ పీపుల్ విత్ యువర్ ఇంటెగ్రిటీ, ఆర్ యూ నాట్ ఆన్సరబుల్ టు గాడ్? నువ్వు ప్రజలను చూసి నీ నమ్మకత్వాన్ని, నీ యొక్క దేవుని కోసం చేసే సేవను ఆపివేసుకున్నట్లయితే దేవునికి నువ్వు ఒక రోజు నువ్వు జవాబు చెప్పవా అని నీవు నేను ఆలోచించుకోవాలండి. వీ ఆర్ ఆన్సరబుల్ టు అవర్ గాడ్. ఆమెన్. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. ఆమెన్. వేర్ ఆర్ ఆర్ లో స్టాండర్డ్స్? పర్లేదులే, మనకేం జరగదండి. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మనకి మాత్రం ఏది జరగదు. మన ఆశీర్వాదాలు ముందుకెళ్ళిపోతాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ యూ విల్ నాట్ ఇంక్రీజ్ ఇన్ ద లార్డ్. దేవునిలో మాత్రం మనం ఒక్క మెట్టు కూడా ఎదగలేం. ఆమెన్. వీ విల్ బీ లైక్ నామినల్ క్రిస్టియన్స్. మామూలు సాదాసీదా ఒక బాహ్యమైన ఒక లోకస్తుల వలె మన జీవితం కూడా అలానే ఉంటుంది. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండిపోతాం. ఆమెన్. ఇఫ్ యూ సీ ద ఇజ్రాయలైట్స్, వై దిస్ ఇస్ అ ప్రాబ్లమ్? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూడొచ్చు. వారు ఎలీం అనే ఒక ప్రదేశమునకు వారు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చదువుదాం. ఎగ్జోడస్ 15:27 చదువుదాం. ఎగ్జోడస్ 15:27. నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాం. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ ఏం జరిగిందండి? అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. ఆశీర్వాదము గొప్పగా ఉంది. అంతకంటే ముందు ఏం జరిగిందంటే, ఎర్ర సముద్రంలో భయముతో ఆందోళనతో వారు దాటి, దాని తర్వాత ఏం జరుగుతుంది? దాటంగానే దేవుని మీద దే మర్మర్డ్ అగేన్స్ట్ గాడ్. దేవుని పట్ల వాళ్ళు ఏం చేశారు? గొనగడము సనగడం మొదలుపెట్టాడు. ఎందుకు? మారా దగ్గరకు వచ్చారు. మారా యొక్క నీరు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. దే మర్మర్డ్ అగేన్స్ట్ గాడ్. ఆమెన్. అండ్ దైవజనుల మీద, దేవుని మీద వారు గొనిగారు, సనిగారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్. వీరు సరిగ్గా లేదు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు. నేను గనక దేవుని యొక్క దైవజనుల మీద గొనిగిన సనిగిన, అది దేవునికి కూడా నువ్వు గొనిగినట్టే అండి. ద లార్డ్ ఈజ్ లుకింగ్ అట్ యువర్ లైఫ్. ఆమెన్. వారు ఎటువంటి వారైనా అయి ఉండొచ్చు. నీ యొక్క స్టాండర్డ్కి, నీ యొక్క గొప్పతనానికి వారు ఎదగలేకపోవచ్చు. నీ దృష్టిలో వారు గొప్పగా ఉండకపోవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ యూ టాక్ అబౌట్ దెమ్ బ్యాడ్లీ. ఆమెన్. వారి గురించి కానీ ఎవరైనా అండి, మా గురించి నేను మాట్లాడట్లేదు. మీరు ఏ దైవజనుని మీరు చూసినా వీ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ ఎనీ వన్. ఆమెన్. మనము అటు విధంగా ఒకవేళ వారు తప్పుగా ఉన్నట్లయితే మనం జాగ్రత్త పడదాం వినకుండా. కానీ మనము లెట్ us నాట్ మర్మర్ అగేన్స్ట్ పీపుల్. వారే కాదు, మన యొక్క సహోదరుల పట్ల కూడా మనము గొనగకూడదండి. బికాస్ ద లార్డ్ విల్ టేక్ ఇట్ పర్సనల్. ఎందుకంటే నీలో నాలో ఎవరి ఆత్మ ఉందండి? దట్ ఈస్ వై హీ టేక్స్ ఇట్ పర్సనల్. ఎందుకు ఆయన హృదయంకు అది తాకుతుందంటే నీలో నాట్లో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. వెన్ యు ఆర్ అక్యూజింగ్ యువర్ బ్రదరన్, యు ఆర్ అక్యూజింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని నువ్వు స్వయంగా ఏం చేస్తున్నావండి? తృణీకరిస్తున్నావు. ఆయనను నువ్వు, ఆయన పట్ల నువ్వు గొణుగుతున్నావు, సనుగుతున్నావు. అందుకే ప్రతిసారి ఇక్కడ ఏం రాస్తుందంటే, వారు దైవజనుల మీద, మోషే మీద, దేవుని మీద, ఇద్దరి మీద వారు గొనిగినట్టుగా సనిగినట్టుగా రాశారు. ఎందుకు? ద లార్డ్ ఇస్ టేకింగ్ ఇట్ పర్సనల్. దేవుడు తన హృదయంలో ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. లెట్ us బీ వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద పీపుల్ దట్ వీ నో. వారు చెడుగా ఉండొచ్చు, బట్ మే వీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ స్పీకింగ్. ఎటు విధంగా మనం మాట్లాడుతున్నాం. డోంట్ కర్స్ దెమ్. వారిని దూషించద్దు. ఆమెన్. సో వెన్ దే కేమ్ టు ఎలీం, సో మారాలో దేవుడు మధురముగా ఏం మార్చారు? నీటిని మధురంగా మార్చారు. ఆమెన్. దేవుడు గొప్పతనాన్ని చూసారా లేదా? అది అవ్వగానే ఎలీంకి వచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదము గొప్పగా చూశారు, ఇంకా గొప్పగా చూశారు. దేవుడు నీటి ప్రవాహమును చూశారు. వారు చెట్ల నుండి మంచి ఆహారమును తింటున్నారు. అవ్వంగానే ఒక్క చాప్టర్ వెనక్కి తీయండి, దాని తర్వాత తీయండి, ఒక పేజ్ తీయంగానే మరలా మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? 16th చాప్టర్, ఎగ్జోడస్ 16:1-3 చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోన్ల మీద సనిగెను.
ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఆకలి చేత దేవుడు చంపుతున్నారని అంటున్నారు దేవుణ్ణి. వారే కదా ఏడ్చింది, ఐగుప్తు నుండి నన్ను తీసుకురా అని ఏడ్చింది వాళ్ళే కదా. ఆఖరికి వాళ్ళు మూలుగుతున్నారంట. ఏడవడానికి కూడా ఓపిక లేక శక్తి లేక మూలుగుతున్నప్పుడు దేవుడు గొప్ప హస్తముతో వారిని బయటికి తీసుకొచ్చారు. వారికి తెలీదండి ఇవన్నీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనందరికీ ఆశీర్వాదం వచ్చినంత మాత్రాన మనం దేవుడిలో బాగున్నామని మనం అనుకున్నట్లయితే మనము చల్లారిన స్థితిలో ఉన్నామండి. దట్ ఈస్ వై ఇంకో స్థితి రాగానే వి స్టార్ట్ మర్మరింగ్. మనం చాలాసార్లు మంచోళ్ళమే అండి. మనము గొనగడం సడగడము డైరెక్ట్గా మనం చేయము, కానీ దేవుని మీద కూడా మనం పడము. ఆందోళనలో భయముతో ఇటువంటి విధంగా మనం వెళ్ళిపోతాం. మన సొంత ఆలోచనతో మనం ఎట్టి విధంగా దేవుడు ఏం మాట చెప్తున్నాడు, దేవుని సత్యం ఏం చెప్తుందో అని మర్చిపోయి మనము అటు విధంగా జీవిస్తూ ఉంటాం. వీ హ్యావ్ అన్ అన్బిలీవింగ్ హార్ట్. దేవుని మీద నమ్మకము లేకుండా ఆందోళన ముందుకు సాగుతాం. ఆమేన్. చాలాసార్లు మనందరం కూడా దేవుని మీద గొనగము సనగము, కానీ ఆయన మీద ఆధారపడము కూడా. ఆమేన్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆమేన్. మనందరము ఇఫ్ వీ ఆర్ ఓన్లీ సేయింగ్ లార్డ్ బ్లెస్ మీ, నేను ఒకరి ముందు నేను గొప్పగా నుంచోవాలి, ఒకరి ముందు నన్ను ఆశీర్వదిస్తాడండి దేవుడు. బట్ ఆల్ యువర్ ప్రేయింగ్ ఇస్ ఫర్ దట్. దాని గురించి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఇస్తారు, కానీ దేవుడి యొక్క గుణములో మాత్రం ఎప్పుడు కూడా మనము ఎదగము. మనము హ్యాపీగా ఉంటామన్నమాట. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, వారి ముందు నేను గొప్పగా నిలబెట్టా, వారికంటే ఒక ఆకు ఎక్కువగా ఉన్నాను అనుకొని దేవుడు నన్ను బ్లెస్ చేశాడు బ్రదర్, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు సిస్టర్. ఆల్ యు ఆర్ టెస్టిఫైయింగ్ ఇస్ అబౌట్ యూ అండ్ యూ. అక్కడ మనకి ఏమవుతుంది, దేవుని గొప్ప చేస్తున్నట్లే ఉంది, కానీ ఇట్ ఈస్ ఆల్ స్ప్రింగింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ వెన్ యూ స్టార్ట్ వాకింగ్ విత్ గాడ్. దేవుడి ఆశీర్వాదం అది మన వెంట వస్తుంది, దేవుని యొక్క మంచితనం అది మన వెంట వస్తుంది. దావీదు ఏమన్నాడు, గుడ్నెస్ అండ్ మర్సీ షాల్, యూ డోంట్ ఫాలో ఇట్, ఇట్ విల్ ఫాలో యూ. యూ అండ్ ఐ షుడ్ ఫాలో అవర్ షెపర్డ్. ఆమేన్. ఆయన గుణంలో మనం ఎదగాలండి. బట్ ఇఫ్ వీ హ్యావ్ అ స్టాండర్డ్, ఆల్ వీఆర్ ప్రేయింగ్ ఇస్ లార్డ్ లిఫ్ట్ మీ అప్, దేవా వారి ముందు గొప్పగా ఉండాలి, ఈ జీవితంలో గొప్పగా ఉండాలి. ఇఫ్ ఆల్ వీఆర్ ప్రేయింగ్ ఇస్ అబౌట్ ఇట్, నా పిల్లలు ఆశీర్వదింపబడాలి, గాడ్ విల్ షూర్లీ డూ దట్. బట్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఓన్లీ ఫర్ దట్, యూ విల్ నెవర్, నువ్వు దేవుడి గుణంలో ఏనాడు కూడా నువ్వు ఎదగవండి, నేను ఎదగమండి. దట్ సౌండ్స్ వెరీ స్పిరిచువల్. నేను దేవునికి గొప్ప చేయడానికే కదా నేను ప్రార్థిస్తున్నా అనుకుంటాం, కానీ దేవుని గుణములు నేను ఎదగాలని ఎప్పుడు ప్రార్థిస్తామండి? వెన్ ఆర్ వి ప్రేయింగ్? మనం ప్రార్థిస్తున్నామా దేవుని నీ యొక్క గుణములో నన్ను ద గోల్ ఆఫ్ అ క్రిస్టియన్ ఇస్ టు బీ లైక్ క్రైస్ట్. మన యొక్క గురి ఏంటండి? క్రీస్తు వెళ్ళి నీవు నేను మారడమే గురి. హౌ ఆర్ వి ఫర్గెటింగ్ దాట్? ఆమేన్. మనం మర్చిపోకూడదండి. పాల్ సెడ్, with an unveiled face before the Lord you will be transformed into his image. Amen. తెరవబడిన హృదయముతో ఆయన యొక్క సన్నిధిలో నీవు నేను గనక వేచి ఉన్నట్లయితే ఆయన వలె మనం మార్చడానికి దేవుడు మారుస్తారండి మనల్ని. బట్ ఆల్ వీఆర్ ప్రేయింగ్ ఇస్ లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మై చిల్డ్రన్. అండ్ ఇఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ లైక్ ఇజ్రాయెలైట్స్. మనందరం ఏం చేస్తామండి? ఏలీము నుండి తప్పి రెఫిదిమ్కి వారు వెళ్తున్నారు. ఆ రెఫిదిమ్లో ఏముందంటే ఇట్ వాస్ డెజర్ట్. అసలు వారికి నీడ లేదు, ఎండగా ఉంది, నీళ్ళు కనిపించట్లేదు. ఓన్లీ దే కెన్ ఓన్లీ సీ శాండ్. ఏం కనిపిస్తుందండి వారికి? ఇసుక మాత్రమే కనిపిస్తుంది. బట్ దే ఫర్గాట్ దట్ దే హ్యాడ్ అ గాడ్ హూ వాస్ షెల్టరింగ్ దెమ్. వారు మర్చిపోయారు, వారు ఆశీర్వాదం గురించి ఆలోచిస్తున్నారు. ఈ గట్టెక్కితే చాలు అని ఆలోచిస్తున్నారు. మా యొక్క పిల్లలకి మాకు ఆహారం దొరికితే చాలు, ఇంతవరకే వారి జీవితం ఉంది. కానీ దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? దెర్ వాజ్ అ రీజన్ మోసెస్ వాస్ కాల్డ్. ఎందుకు? ఐ వాంట్ మై పీపుల్ టు నో మీ అని దేవుడు చెప్పారు. ఎందుకు పిలిచారండి దేవుడు వారిని? వారితో పాటు నేను సహవాసము చేయాలనుకుంటున్నాను, కానీ వారు ఏం చేశారు? వద్దని చెప్పారు అక్కడ. ఆమెన్. మే వి నెవర్ ఫర్గెట్ వై వీఆర్ హియర్. ఆమెన్. మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో మనం మర్చిపోకూడదండి. ఎవ్రీథింగ్ విల్ ఫాలో అస్, బట్ ద గోల్ ఇస్ టు మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్. ఆమెన్. మన గురి మాత్రము ఆయనతో ఏకముగా ఉండేదే మన యొక్క గురిగా మనము ఎంచుకోవాలండి. ఆమెన్. డోంట్ జస్ట్ చెక్ యువర్ లిస్ట్ ఆఫ్. నేను ఆ యొక్క సంవత్సరంలో ఇది ప్రార్థించాను, ఇది చేశారు దేవుడు. ద సక్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ ప్రమోటెడ్. దేవుడు ఇస్తాడు.
నీ విజయమును నీ యొక్క ఈ యొక్క బాహ్యపరముగా జరిగిన ఆశీర్వాదమును నీ విజయముగా నువ్వు అంగీకరించద్దు. నువ్వు విజయాన్ని ఏం అంగీకరించాలంటే, నేను క్రీస్తు యొక్క గుణములో కొద్దిగానే నేను ఎదిగానా లేదా? am I being like Christ? That is what we have to check. అదే మన యొక్క విజయం అండి. ఆమెన్. డోంట్ బీ ఇంప్రెస్డ్ బై టెంపరరీ థింగ్స్. మనము గనక ఇది నాకు దక్కింది, హాయిగా ఉంది, బాగుంది అని మనము అక్కడికి ఆగిపోయినట్లయితే యూ విల్ నెవర్ నో హూ క్రైస్ట్ ఇస్. క్రీస్తు నీ పక్కన ఉన్నా సరే, క్రీస్తు ఎటువంటి వాడో కూడా నేను ఎదగలేమండి. ఆమెన్. గ్రహించలేము. విగ్రహాలు అంటే ఏదో మనము విగ్రహాలు పెట్టుకుంటామా? నో. వాట్ ఈస్ విగ్రహం అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ ఐడల్? ఇట్స్ అన్ అటాచ్మెంట్ అండ్ డివోషన్ టు సంథింగ్. దేనిపైనైనా మన అపరిమితమైన అనుబంధమును పెట్టుకొని దాని కొరకు నువ్వు చాలా కష్టపడుతున్నట్లయితే దట్ ఈస్ యువర్ ఐడల్. అది నీ విగ్రహముగా ఉంది. ఆమెన్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. వాట్ ఆర్ వీ అటాచింగ్ అవర్ సెల్ఫ్స్ టు? మన యొక్క మనం దేని మీద మన సంబంధం, మన బంధమును దేనితో మనము పెట్టుకుంటున్నాం? అంటే ఎందుకు చెప్తున్నా అంటే అండి, వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బీ అండ్ యూ విల్ ఫాలో దట్. ఆమెన్. నీ యొక్క హృదయము ఈ ఆశీర్వాదము ఏమంటారు, నేను మంచిగా ఎదగాలి వీటి మీద ఉందని అంటే, నీ హృదయం అంటే దేవునిలో ఎదగడం పక్కన పెట్టి దాని కొరకే మన ప్రార్థనలు, దానిలోనే మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. ఆమెన్. వాట్ ఆర్ వి అటాచ్డ్ టు? మనం దేన్ని మనము బంధకముగా పెట్టుకోకూడదు. ఆమెన్. మనం దేనిని భక్తి చేస్తున్నాం, జాగ్రత్త పడాలి. ఆమెన్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. మనందరికీ కూడా గాడ్ హ్యాస్ గివెన్ అస్ ప్రొవిజన్స్. ఆమెన్. మనందరికీ ఏమిచ్చారండి? దేవుడు సమకూర్పు దేవుడు దయచేశారు. ప్రొవిజన్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే, గాడ్ ప్రొవైడ్స్ ఫర్ యువర్ విజన్. దేవుడు నీ యొక్క దర్శనము కొరకు ఆయన సమకూరుస్తారు అని దాని అర్థం. అంతేగాని దేవుడు సమకూర్చారు కాబట్టి అయిపోయింది అని మనం హాయిగా అక్కడ ఉండిపోతామా? గాడ్ హ్యాస్ గివెన్ కార్స్ టు కమ్ టు ద చర్చ్. నాట్ ఓన్లీ గో టు యువర్ మన ఉద్యోగాలకి అన్నిటికీ కాదండి. If God has provided you something, if God has blessed you something, and if you know that God has done it, దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చారంటే why are we not getting it back to the Lord? దేవునికి మనం తిరిగి ఎందుకు అప్పగించుకోలేకపోతున్నాం? ఆమెన్. 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 అర్థమవుతుందా అండి? ఇఫ్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ యూ, ఇఫ్ ద లార్డ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును మనం పట్టుకొని ఒక రోప్తో మనం ఇంకా పైకి ఎదగాలండి. దేవుల్లో మనం ఎదగాలి. ఇట్ ఈస్ నాట్ టు స్టే బ్యాక్ అండ్ సిట్. హాయిగా కూర్చోవడానికి కాదండి. మనము ఒక మెట్టు నుండి దేవుని యొక్క మహిమలో ఇంకో మెట్టుకు మనం ఎదగాలి. ఆమెన్. ప్రొవిజన్, సమకూర్పు ఎందుకు జరుగుతుంది? యూ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితం కొరకు ఒక దర్శనం ఉంది. అది దేవుని దర్శనమా కాదా? మనము జాగ్రత్త పడదాం. ఏ దర్శనము కలిగి ఉన్నాం ఈ దినమున? ఆమెన్. వాట్ విజన్ డు వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్? ఇఫ్ యూ హ్యావ్ ద విజన్, గాడ్ విల్ షూర్లీ ప్రొవైడ్ ఫర్ ఇట్. దేవుడు తప్పకుండా సమకూరుస్తారు. సమకూర్పును వారు చూశారు ఇశ్రాయేలీయులు. కానీ ఇంకో స్థలముకు వెళ్ళంగానే వారు దేవుని మీద ఆధారపడము మానివేశారు. మే వి నెవర్ బీ లైక్ దట్. ఆమెన్. మన యొక్క సమకూర్పును మనము గట్టిగా పట్టుకొని దేవుని కొరకు నేను ఇంకా ఏం చేయగలుగుతాను? If I have a car, if I have a bike, if I have a job, how can I be more blessing to God's kingdom? నేను దేవుని యొక్క రాజ్యంలో నేను ఇంకా ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉండగలుగుతాను? మనం దాని గురించి ఆలోచిద్దామండి. ఆమెన్. లెట్ ఇట్ నాట్ బి అ సక్సెస్ ఓన్లీ. అది ఓన్లీ మన సక్సెస్ స్టోరీగా ఉండిపోయి మనం అక్కడే ఉండిపోవాలని దేవుడి ఆశ కాదు. మనం దాన్ని పట్టుకొని దేవుని రాజ్యంలో నేను ఇంకా గొప్పగా ఎలా ఉపయోగింపబడాలి, దేవుని వల్ల నేను ఎలా మారాలి. ఇఫ్ గాడ్ ఈస్ గివింగ్ మీ సంథింగ్, దేవుడు నాకు కొరకు ఒకటి దయచేశారంటే దాన్ని ఉపయోగించుకొని నేను ఏం చేస్తున్నాను? దేవుని కొరకు నేను ఎలా తిరిగి ఆయనని ఆరాధించగలుగుతున్నాను? మనం జాగ్రత్త పడదాం. ఆమెన్. ఇఫ్ యూ హ్యావ్ అ హోమ్, ఓపెన్ యువర్ హోమ్ టు ద పీపుల్. ప్రజలను పిలిచి వారికి దేవుని యొక్క వాక్యమును చెప్పండి, ఆహారమును పెట్టండి. హౌ కెన్ యూ బీ యూస్ఫుల్ ఇన్ గాడ్స్ కింగ్డమ్? ఆమెన్. పక్కన వారికి దేవుని ఎలా ఆశీర్వాదకరంగా మనం ఉండవచ్చు మనకున్న సమకూర్పు వలన? మనం ఆలోచిద్దాం. ఆర్ వి డూయింగ్ దట్? ఇఫ్ యూ హ్యావ్ మనీ, షేర్ ఇట్ విత్ ద పూర్. హ్యావ్ యూ ఫర్గాటెన్ టు షేర్ విత్ ద పూర్? ఆమెన్. లేని వారికి మనము మన హస్తమును పట్టుకొని వారికి ఇవ్వగలుగుతున్నామా? ఆమెన్.
లెట్ us బీ కేర్ఫుల్. ఆమేన్. దేవుని యొక్క గాడ్ ఇస్ హోల్డింగ్ అస్ అకౌంటబుల్ టుడే. ఆమేన్. దేవుడు తన సన్నిధిలో మనతో మాట్లాడుతున్నారండి. ఆర్ వి ఆఫ్ ఫ్రమ్ ద ప్లమ్ లైన్? ఆయన పట్టుకున్న పరికరం నుండి మనం పక్కదారి వెళ్ళినట్లయితే మనల్ని మనం సరి చేసుకుందాం ఈ దినమున. ఆమేన్. మే వి స్టాండ్ స్ట్రైట్. హౌ కెన్ యూ డూ దట్? ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క సత్యమును, ఆయన హస్తమును పట్టుకున్నట్లయితే నిన్ను లేవనెత్తి ఆయన నిలువుగా నిలబెట్టే దేవుడు. ఆమేన్. గాడ్ ఈజ్ నాట్ ఫోర్సింగ్ అస్. అంటే దేవుడు మనల్ని నువ్వు ఇట్లాంటి వాడు అని దేవుడు మనల్ని దూషించట్లేదు. హీఈస్ మర్సిఫుల్. ఆయన కనికరం గలవాడు. నువ్వు తప్పావు, సో స్టాండ్ స్ట్రైట్. యు ఆర్ మై చైల్డ్. నీవు నా యొక్క కుమారుడవు, నా కుమార్తెవు. యు హ్యావ్ మై DNA ఇన్ యూ. నా యొక్క స్వభావము నీలో ఉన్నది. ఆర్ యు బి ఏబుల్ టు బీ లైక్ మీ? నా వల్లే నేను ఉండగలుగుతున్నామా? ఆమేన్. సో ఆర్ వి పుట్టింగ్ అదర్స్ డౌన్? Proverbs 6లో రాస్తుంది 7 things God hates. దేవుడు ఇష్టము లేని, ఆయన హృదయమునకు బాధ పెట్టే విషయాలున్నాయి. పుట్టింగ్ అదర్స్ డౌన్ వైల్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సుపీరియర్. మిమ్మల్ని మీరు ఉన్నతముగా మాట్లాడుకొని పక్కన వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నామా? వారంతే అండి. వారు ఎంత చేసినా వాళ్ళు అంతే. వారు నేను టు స్పిరిచువలైజ్ దట్, దాన్ని ఆత్మీయంగా చెప్పడానికి ఈ తప్పుడు ఆత్మ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, దేవుడు నాకు ఇది చూపించారు. దట్ విల్ నాట్ మేక్ యూ టాక్ మోర్ హై అబౌట్ యువర్ సెల్ఫ్. దేవుడు ఏదైనా చూపించినట్లయితే దాని గురించి దేవుడు ప్రార్థించమని చెప్తారండి. బట్ హీ విల్ నెవర్ షేర్ సంథింగ్ టు పుట్ అదర్స్ డౌన్. పక్కన వారిని కిందకి లాగి వారిని దూషించడానికి దేవుడు ఎప్పుడు చెప్పారండి. ఆమేన్. ఎవ్రీ టైమ్ గాడ్ స్పోక్ టు హిస్ ప్రాఫిట్స్. ఎందుకంటే హీ వాజ్ బీయింగ్ మర్సిఫుల్. ఆమేన్. ఒకవేళ ఆయన కనికరం కలవాడు కాకపోతే ముందే ఎందుకు చెప్పాలి? డైరెక్ట్ ఆయన చేసేయాలి కదా. ఆయన ఇచ్చే ఉగ్రత అన్నీ కూడా ముందే ఎందుకు చెప్పాడు? కనికరం గలవాడు కాబట్టి దేవుడు ముందే చెప్పారండి. ఆమేన్. సేమ్ థింగ్, ఇఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు అస్, హీ ఈస్ బీయింగ్ మర్సిఫుల్. ఆమేన్. అపవాది చేత మనం ఎప్పుడు కూడా డోంట్ లెట్ హిమ్ రాబ్ ఆఫ్ యువర్ పవర్ ఇన్ గాడ్. ఆమేన్. దేవుడిలో నీకు నాకున్న శక్తి బలాన్ని వాడు దొంగలించకుండా మనం జాగ్రత్త పడదాం. హౌ కెన్ యూ హ్యావ్ ఇట్? గాడ్ హ్యాజ్ అ ప్లమ్ లైన్. ఏంటి? ఆయన యొక్క నీతి. ఆమేన్. యెషయా గ్రంథంలో రాస్తుందండి. లెట్ us turn our Bibles to Isaiah 28:17. Isaiah 28:17 చదువుదాం. Isaiah 28:17. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. ఆయన నీతి ఎలా ఉందండి? మట్టపు గుండుగాను పెట్టెదను. మట్టపు గుండుగాను ఆయన పెట్టాడు. దట్ ఈస్ హిస్ స్టాండర్డ్. ఏంటండి? మనము ఒరిగిపోకుండా, మనము తప్పిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యములో ఆయనకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆయనకు ఒక మట్టపు గుండు ఉన్నాయి. ఏంటి? ఆయన నీతిని మనము హత్తుకోవాలి. ఆమేన్. ఆయన నీతిలో మనము ముందుకు అడుగు పెట్టాలి. ఆయన నీతిని మనం ఎలా దక్కించుకోవచ్చు? ఎలా అండి? అబ్రహాం ఆయన నీతిని ఎలా దక్కించుకున్నాడు? అబ్రహాం ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ బిలీవ్డ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్, సో హీ వాస్ కాల్డ్ రైచియస్ మ్యాన్. అబ్రహాం ఏం చేశాడండి? దేవుని నీతిని ఆయన ఎలా తొడుక్కున్నాడు? అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన ప్రతి మాట అది నిజమైనదండి. ఆయన గొప్పవాడని నమ్మినాడు కాబట్టి దేవుడు ఏం చేశారు? ఆయన నీతిని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని మనము అటువంటి విధంగానే మనము దక్కించుకోవచ్చు. ప్రతి పరిస్థితిలో, ప్రతి సిచ్యువేషన్లో దేవుని నీతిని మనం ఎటు విధంగా మనము దక్కించుకోవచ్చో మనము ఆలోచిద్దామండి. వేర్ ఆర్ వి మూవింగ్ అసైడ్ ఫ్రమ్ గాడ్స్ రైచియస్నెస్? దేవుని యొక్క నీతి నుండి మనం పక్కకు అడుగు వేస్తున్నామేమో, రాజీ పడిన హృదయము జీవితంలో ఉన్నామేమో. జాగ్రత్త పడదాం. ఐ విల్ మేక్ జస్టిస్ ద మెజరింగ్ లైన్. ఆయన దేనితో కొలుస్తారండి? ఆయన యొక్క న్యాయముతో. ఆయన న్యాయమును నేను నా జీవితంలో నేను అనుసరిస్తున్నానా? లెట్ us ask the Holy Spirit today. పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుదామండి. వేర్ హ్యావ్ వి గాన్ రాంగ్? మనం ఒరిగి ఉన్నాము?
లెట్ us రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్ అండ్ రీఅలైన్ అవర్ సెల్స్. మనల్ని మనము దేవుని యొక్క మాటకు స్పందించి మనము తిరిగి ఆయనకు అప్పగించుకొని మనము నిలవబడిన హృదయాన్ని, నిలవబడిన జీవిత విధానమును దేవుని సత్యంతో మనల్ని మనము మార్చుకుందాం. ఆమేన్. ఎగ్జామిన్ యువర్ హార్ట్. పరిశీలించుకుందాం, మనం పరీక్షించుకుందాం ఎక్కడ మనం తప్పిపోతున్నాం. ఆర్ వి బేరింగ్ ద ప్రాపర్ ఫ్రూట్ ఫర్ గాడ్? దేవుడు మన పట్ల కోరుకుంటున్న ఆ యొక్క ఫలము నేను ఫలించగలుగుతున్నానా? ఆమేన్. ఇఫ్ నాట్, లెట్ us ఆస్క్ ద హోలీ స్పిరిట్ టుడే. మన అందరం లేచి నుంచుందామండి. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్ అండ్ ఆస్క్ ద లార్డ్, వేర్ హ్యావ్ వి గాన్ aside? ఒక విగ్రహమును మన హృదయంలో ఏమైనా పెట్టుకున్నామా? The Lord was always warning his people because దేవుడు మనము పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు దేవుడు ఎప్పుడైనా తన ప్రజలను ఆయన సరి చేస్తున్నట్లయితే he is safeguarding his remnant. ఆమేన్. ఆయన తన యొక్క శేషమును దేవుడు సిద్ధపరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. డిసిప్లిన్ ఇస్ నాట్ ఈజీ. డిసైపుల్స్ అని ఎవరిని అంటారండి? ఎవరైతే డిసిప్లిన్ని పొందుతారో దే ఆర్ కాల్డ్ డిసైపుల్స్. డిసిప్లిన్ ఈజ్ నాట్ ఈజీ. మనకి నచ్చినవి మనము హత్తుకొని పెట్టుకున్నట్లయితే, దేవుడు వద్దన్న వాటిని మన హృదయానికి మనం పెట్టుకున్నట్లయితే, దట్ ఈస్ నాట్ కాల్డ్ బీయింగ్ డిసిప్లిన్. మనం దేవుడు వద్దు, జాగ్రత్త పడు అని చెప్పిన విషయంను మనం జాగ్రత్త పడదాం. ఆమేన్. సో in 1 John it says, little children, guard yourselves from worshipping anything but God. దేవుణ్ణి కాకుండా నువ్వు ఏది కూడా ఆరాధించకుండా నీ యొక్క హృదయాన్ని కాపాడుకో. ఎవరికి రాస్తున్నాడని యోహాను? మీకు నాకునే రాశారు, సంఘానికే రాశారు. ఎందుకు? we have every chance to love and worship something else. మన హృదయము మనల్ని మనము గొప్ప చేసుకొని ఆరాధించుకోవచ్చు. దేవుని కాకుండా ఏదైనా మనం చేయొచ్చండి. సో he said, little children, guard your heart. మీ హృదయాన్ని భద్రపరచుకోండి. డోంట్ వర్షిప్ ఎనీథింగ్ ఎల్స్ దాన్ ద లార్డ్. దేవునికి మించినదిగా దేన్ని కూడా నీవు నేను ఆరాధించొద్దు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్.